అందరికీ నమస్కారం మిత్రులారా. ఆల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో మనకైతే పోస్టల్ జీడిఎస్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో అంటే ఒక అప్డేట్ అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మీ దగ్గర కనుక ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే ఇవన్నీ సిద్ధం చేసుకోండి. సో పోస్టల్ జీడిఎస్కి అయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఆబ్వియస్లీ ప్రతి సంవత్సరం ఎలా అయితే ఎగ్జామ్ లేదు, ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ అయితే లేదు. సో దీనికి 10th పాస్ అయితే చాలు. 10th మార్క్స్ బేస్డ్ మీదగానే, మెరిట్ బేస్డ్ మీదగానే సో మనకి జాబ్ అయితే వస్తుంది. సో మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి, అప్లికేషన్ వేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అండ్ అదేవిధంగా ఫీజు ఎంత, ఎలా కట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఫర్ ఫీజు ఎప్పుడు, అండ్ అదేవిధంగా ఒఫీషియల్ వెబ్సైట్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి, జీడిఎస్ సంబంధించిన 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ జాబ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. సో దాంతో మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అనేది వస్తుంది. సో అదేవిధంగా అంటే ఈ ఛానల్లో పోస్ట్ చేసేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు లేట్ కాకుండా త్వరగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో లైక్ చేస్తే మన ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం వల్ల సో చాలా మంది చూడగలుగుతారు. వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యలో చూసి సగం చూస్తే మీకు ఏమి అర్థం కాదు ఎలా ఏంటి అనేది. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం అవుతుంది. సో వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దాంతోనే మీకు ఈ వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ కనుక మీరు చూస్తున్నట్లయితే ఇది ఒఫీషియల్ వెబ్సైట్ అండి. డాక్ భవన్ సంసద్ మార్గ్, న్యూఢిల్లీ నుంచి అయితే మనకి ఇది 25th 6th 2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆబ్వియస్లీ నేను వీడియో చేయడం చాలా లేట్ అయింది. సో దానివల్ల సో అందరూ ఏమనుకోకండి, ఈ వీడియో చేయడం చాలా లేట్ అయింది. నోటిఫికేషన్ అయితే మనకి ఆన్ జూన్ 25th 2024 అయితే ఈ నోటిఫికేషన్ మనకైతే రావడం అనేది జరిగింది. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే టు ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్ అండ్ జనరల్ మేనేజర్ సిఈపిటి బెంగళూరు యూనిట్ అట్ హైదరాబాద్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది అయితే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ మీరు కనుక చూసుకున్నట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు సబ్జెక్ట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ మనం ఇక్కడ వాళ్ళైతే చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎవరి కోసం అంటే, ఇది పోస్ట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంటే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేయమని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయండి. సో దానికి సంబంధించి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. సో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎంగేజ్మెంట్, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ప్రిపరేటరీ ఎక్సైజ్. ఇక్కడ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ డియర్ మేడం అండ్ సార్, ఇట్ హ్యాస్ బీన్ tentatively decided to notify that vacancies under the GDS online engagement schedule July 2024 in second week of July 2024, and therefore following timelines have been prescribed for completing preparatory activities as noted. సో ఇక్కడైతే వాళ్ళైతే మనకి ఏం చెప్తున్నారంటే, ఇది ఒక నోటిఫికేషన్ అనమాట. దేని గురించి అంటే, సో మనకి జూలై 2nd వీక్లో అంటే ఈ మంత్ 2nd వీక్లో మనకనేది వేకెన్సీస్ సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద డివిజన్స్. మనకి డేటా అంటే అప్లికేషన్ డేటా ఏమేమి ఉంది ఇలాగా మొత్తం గ్యాదర్ చేసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనకైతే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయితే మనకి ఈ టైం ఇచ్చారు వాళ్ళకి. ఆయా డివిజన్స్ వాళ్ళు ఆయా
వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని తెలియజేయడం కోసం వాళ్ళకైతే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th రీచెకింగ్ డేటా ఎంట్రీ, అంటే మనం ఏదైతే డేటా ఇచ్చున్నారో వాళ్ళు, ఐ మీన్ ఇన్ని పోస్టులు ఉన్నాయని ఇచ్చిన తర్వాత సో ఒకసారి రీకరెక్షన్ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి 8th డేట్ అయితే టైం ఉంది. సో మనకి అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్. సో అంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని డిక్లేర్ అయిన తర్వాత, ఒక్కొక్క డివిజన్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు అంటే అప్రూవల్ చేయడానికి, పోస్ట్ మాస్టర్స్ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవల్ చేయడానికి మనకైతే 9th అయితే మనకు అప్రూవల్ అవుతుంది. 9th నుంచి 10th డేట్ లోపల మనకి అప్రూవల్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆన్లైన్ నోటిఫికేషన్, ఈ జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ 2024 సంబంధించినటువంటి ఆన్లైన్ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి 15th 7th 2024 ఈ డేట్ ని నోట్ చేసుకోండి అందరూ. సో ఈ డేట్ ని మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. మాక్సిమం 15 నుంచి 20 లోపల అయితే మనకు ఖచ్చితం అనేది మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో మనం ఇది కనుక చూసుకోవాలి, ఆ రోజు మనం చెక్ చేసుకోవాలా, అంటే ఎగ్జాక్ట్ 15 కాకపోయినప్పటికీ 15 నుంచి 20 మధ్యలో మాక్సిమం అయితే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది మనకి చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పోస్టల్ జీడిఎస్ 2024 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే. సో మీకు ఇంకా కనుక ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఒకవేళ మీకు గనక ఈ జీడిఎస్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, అదేవిధంగా దీనికి ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది కూడా మనం తెలుసుకుందాము. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే జస్ట్ నేను బ్రీఫ్గా అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. ఇంకా డీటెయిల్గా మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో మీరు తెలియజేయగలరు. సో దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నేను మీకు ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం 10th బేస్డ్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సారీ, ఎగ్జామ్ అయితే దీనికి ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. 10th పాస్ అయితే చాలు. 10th మెరిట్ బేస్ మీదే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది, ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 10th మార్క్స్ బేస్డ్ మీదే. సో 10th క్లాస్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉండదా అంటే అది చెప్పలేం మనం, అది చెప్పలేం. దాని గురించి అయితే వాళ్ళు అప్లై చేసుకునే టైంలో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు. సో మాక్సిమం అయితే మనకి మెరిట్ బేస్ మీద ఎక్కువ వస్తుంది. సో మెరిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది. ఇది పెద్ద ఎక్కువ టైం కూడా ఉండదు. ఈ జాబ్ ఒక 3 to 4 hours మధ్యలోనే ఉంటుంది. ఈ జాబ్ మనకి టైం అయితే మనం 3 to 4 hours వర్క్ చేస్తే చాలు. 10th బేస్డ్ మీద ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ దీనికి ఉండదు. కేవలం 10th క్లాస్ మెరిట్ బేస్ మీదే మనకి ఈ జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవాళకి అంతే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం తిరిగి కలుసుకుందాం.